నాసా భారత అంతరిక్ష పరిశోధన సంస్థల సంయుక్త మిషన్ నైసార్ ప్రయోగం ఇవాళ జరగనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సాయంత్రం 5:40 ప్రయోగించనున్నారు. జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా నైసార్ శాటిలైట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగించిన 18 నిమిషాల తర్వాత ప్రయోగ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. అడవులు, మైదానాలు, కొండలు, పర్వతాలు, పంటలు, జలమలలు, మంచు ప్రాంతాలన్నింటినీ అధ్యయనం చేయనుంది నైసార్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. నాసా, ఇస్రో సంయుక్తంగా మరో కీలక ప్రయోగానికి శ్రీకారం చుట్టాయి. భూ ఉపరితలాన్ని అణువణువున స్కాన్ చేసేందుకు నిస్సార్ అనే ఉపగ్రహాన్ని గగనతలంలోకి పంపబోతుంది. 27:30 కౌంట్ డౌన్ అనంతరం ఇవాళ సాయంత్రం 5:40 నిస్సార్ ఉపగ్రహం జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా గగనతలంలోకి దూసుకెళ్లబోతుంది. దాదాపు 19 నిమిషాల్లోనే ఈ ప్రయోగం జరిగేలా శాస్త్రవేత్తలు రూపొందించారు. భూమి అణువణువును 12 రోజులకు ఒకసారి స్కాన్ చేయడంతో పాటు అడవులు, మైదానాలు, కొండలు, మంచు ప్రాంతాలు ఇలా అన్నిటినీ జల్లెడ పట్టడం ఈ శాటిలైట్ యొక్క ప్రత్యేకత. భూమి పొరల్లో ఒక అంగుళం మార్పు వచ్చినా ఈ నిస్సార్ గుర్తించడంతో పాటు శాస్త్రవేత్తలకి సమాచారం పంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఇది అమెరికా, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలు, ఇస్రో సంయుక్తంగా చేపడుతున్నటువంటి ప్రయోగం. సుమారు 2392 కిలోల బరువున్న నిస్సార్ ఉపగ్రహాన్ని జిఎస్ఎల్వి F-16 రాకెట్ అంతరిక్షంలోకి పంపబోతుంది. ఈ ఉపగ్రహం భూమికి 743 కిలోమీటర్ల ఎత్తులో ఉండే కక్షలోకి పరిభ్రమిస్తూ ఈ నిస్సార్ అనేది భూ ఉపరితలాన్ని పరిశీలిస్తూ ఉంటుంది. అయితే ఈ ఉపగ్రహంలో ఏదైతే నాసాకు చెందిన L బ్యాండ్, అలాగే ఇస్రోకు చెందిన S బ్యాండ్ రాడార్లతో కనెక్ట్ అయ్యేలా ఒక యాంటీనా కూడా శాస్త్రవేత్తలు అమర్చారు. ఇలాంటి ప్రయోగం ప్రపంచంలో, దేశంలో మొదటిదిగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఈ ప్రయోగం ఏదైతే ఉందో ఈ నిస్సార్ది దాదాపు 11,200 కోట్ల వ్యయంతో అమెరికాతో పాటు, అమెరికాలో నాసాతో పాటు ఇస్రో కూడా సంయుక్తంగా దీన్ని ప్రయోగించబోతోంది. దీంట్లో ఏదైతే ఈ ప్రాజెక్టులో శాటిలైట్ డిజైన్ కావచ్చు, తయారీ, పరికరాలు, గ్రౌండ్ స్టేషన్లు, రాకెట్ ప్రయోగ బాధ్యతలు 2 దేశాలు కూడా విభజించుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇస్రోకి సంబంధించి దాదాపు 1,200 కోట్ల ఖర్చు అవుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు ఇదివరకే ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రయోగం సక్సెస్ అయ్యేందుకు ఇప్పటికే శాస్త్రవేత్తలు పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎక్కడైతే పక్కాగా ఉండేందుకు మొదటి నుంచి కూడా అమెరికాతో సంయుక్తంగా ఈ రాకెట్ని రూపొందించడంతో పాటు ఇక్కడ ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం 5:40 ఈ రాకెట్ ప్రయోగం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, NTV, శ్రీహరికోట నుంచి.